మాటలు కోటలు దాటుతుంటాయి, చర్చలు ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంటాం, ప్రజల సమస్యలు పట్టవు, రకరకాలైనటువంటి కొత్త వాదనలు తెర మీదకి తీసుకొస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్కే సాధ్యం. ఒక కాదంబరి జత్వాని కేసు కొన్ని రోజుల పాటు, అట్లాగే వరదలు తేవాలన్నటువంటి ప్రయత్నం చేశారు, వరదలతో ఇది నాశనం చేసేయబోయారు అన్నటువంటి బ్యారేజీ కూల్చేయబోయారు. తర్వాత తిరుమల లడ్డు ఇష్యూను, లేకపోతే ఇప్పుడు ఆ ముస్లిం అమ్మాయికి సంబంధించినటువంటి కేసు, అలాగే మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి ఇష్యూస్, ఇవన్నీ ప్రస్తుతం ఏంటయ్యా అంటే మీడియా యాక్టివిటీ వల్ల వార్తని వార్తగా ఇవ్వడం కాకుండా, వార్త మనకు సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉంటే దానికి అనుకూలంగా ఇవ్వాలి. అక్కడ తేడా జరిగినా సరే అనుకూలంగా ఇవ్వాలి. చంద్రబాబు గట్టిగా ప్రయత్నిద్దాం అనుకున్నారు, కింద స్థాయిలో ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, అధికారులు తప్పు చేస్తున్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే మొత్తం జగనే నడిపిస్తున్నాడు ఇదంతా. అదే సందర్భంలో ప్రజలకు ఏమన్నా ప్రయోజనం చేకూరుతుందా? ఒక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు. ప్రజలకు సంబంధించినటువంటిది ఇప్పుడు వరదల ప్రాంతంలో రోజు ఇవాల్టికి కూడా జనం ఎగబడి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కంప్లైంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి? నెల 10 రోజులు అయిపోయింది, నెల 7 రోజులు. ఎంతకాలం ఉంటుంది? సమస్య పరిష్కరించుకోలేమా? అదుగు అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది అన్నటువంటిది పేపర్లు టీవీల్లో నడుస్తున్నది. లోపం ఎక్కడుంది? అట్లాగే పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం 1,50,000 మందిది తగ్గింది లెక్క అంతకుముందుతో పోల్చుకుంటే. అడిగేవాళ్ళు లేడు, రాసేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. అంటే తప్పుని తప్పు, మంచిని మంచి. ఇప్పుడు బాగు చేస్తున్నాయనే మాట్లాడదాం, చెడిపోతున్న వాటి చెడిపోతున్న వాస్తవాలే మాట్లాడదాం. ఎందుకు ఎవరినో కాపు కాసుకునేటటువంటి క్రమంలో చివరికి వార్తల్ని ప్రజల మెదళ్లలోకి మనదైనటువంటి శైలిని దూర్చేటటువంటి క్రమంలో చేస్తున్నది సామాజిక పరమైనటువంటి అపచారం.